హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు. నా వీడియో చూస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు. సో మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ ఫాలో అవుతుండండి. పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి మీ గ్రూప్లలో. కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్ వస్తాయి. సో ఈరోజు అయితే మీరు thumbnail చూసారు కదా, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్. అదేంది మరి, ఆ ఇన్ఫర్మేషన్ ఏంది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. తక్కువ లెంత్లోనే ఉంటుంది, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎందుకంటే చాలామంది ఈపీఎఫ్ఓలో ఖాతాదారులుగా ఉంటారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రభుత్వ ఎంప్లాయీస్, ఇద్దరు అందులోనే ఉంటారు. సో దాని నుంచి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో మరి ఎందుకు అలర్ట్ అని చెప్తున్నారు, దేనికోసం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇది వీడియో అనేది. సో చూద్దాం మరి ఏంటిది అనేది, చూద్దాం మరి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇంకా అనేది. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్. ఆధార్ లింక్ ఉంటేనే ఈపీఎఫ్ఓ ప్రోత్సాహకాలు. మరి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అయితే అలర్ట్ అయితే వచ్చింది. కంపల్సరీ ఆధార్ లింక్ ఉంటేనే ప్రోత్సాహకాలు వస్తాయట ఈపీఎఫ్ నుంచి. మరి ఏంటియో చూద్దాం మరి. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలో కొత్తగా చందాదారులుగా చేరుతున్న వారికి ప్రోత్సాహకాల పంపిణీలో అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగులుగా కొత్తగా చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈఎల్ఐ, ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈఎల్ఐ కింద ఒక నెల వేతనం గరిష్టంగా 15,000 3 వాయిదాల్లో అందిస్తుంది. ఇది నేరుగా ఉద్యోగి బ్యాంకు ఖాతాలో ఈపీఎఫ్ అధికారులు బదిలీ చేస్తున్నారు. ఈడ కొత్త స్కీమ్ ఒకటి ఏంటంటే, కొత్తగా ఉద్యోగులుగా ఖాతాదారులుగా ఇందులో చేరుతారు కదా కొత్త ఉద్యోగులు, చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈఎల్ఐ స్కీమ్ కింద ఒక నెల వేతనం గరిష్టంగా 15,000 3 వాయిదాల్లో అందిస్తుంది. ఇది నేరుగా ఉద్యోగి బ్యాంకు ఖాతాలో ఈపీఎఫ్ అధికారులు బదిలీ చేస్తున్నారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఎవరైతే అందులో చేరుతున్నారో ఈపీఎఫ్ఓలో కొత్త ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ 15,000 అనేది వాళ్ళ యొక్క ఒక నెల వేతనం అనేది 3 వాయిదాల్లో ఇస్తున్నారంట, ఉద్యోగ ఖాతాలో జమ చేస్తున్నారంట. మేబీ కొత్త వచ్చినట్టున్నది ఇది. ఈ పథకానికి అంటే ఆ స్కీమ్ పొందాలంటే, ఈ పథకానికి అర్హత సాధించాలంటే సదరు ఉద్యోగి తన పూర్తి వివరాలను సమర్పించి యూనివర్సల్ అకౌంట్ నెంబర్, దీన్నే యూఏఎన్ నెంబర్ అంటారు, యాక్టివ్ చేసుకోవాలి. కానీ మెజార్టీ ఉద్యోగులు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో ప్రోత్సాహకాల పంపిణీ ముందుకు సాగడం లేదు. ఎందుకంటే ఇది చేసుకుంటలేరట, దానివల్ల వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలనే ముందుకు వెళ్తలేవంట. ఈ క్రమంలో ఉద్యోగంలో చేరిన 3 నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ పలుమార్లు సూచించినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సో చేరినాక 3 నెలలు కంపల్సరీ కంప్లీట్ చేసుకున్నట. చేసుకున్న వాళ్ళకి స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. దాన్ని బట్టి ఒక నెల జీతం 15,000 వాళ్ళకి 3 వాయిదాలు అయితే ఉద్యోగి అయిన ఖాతాలు అయితే జమ చేస్తున్నారు అంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మరి కొత్తగా ఎవరైతే ఎంప్లాయీస్ చేరుతున్నారో ఈపీఎఫ్ఓలో, అంటే జాయిన్ అయిన వాళ్ళు, కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈపీఎఫ్ఓ కట్ అవుతుంది కదా పిఎఫ్ అనేది, వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. ఈ క్రమంలో ఈఎల్ఐ పథకానికి అర్హత సాధించిన వారు ఫిబ్రవరి 15లోగా యూఏఎన్ యాక్టివేషన్, బ్యాంకు ఖాతాను ఆధార్తో సీడింగ్ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సో కొత్తగా చేరిన వాళ్ళు ఇప్పటికీ ఆల్రెడీ యూఏఎన్ యాక్టివేషన్ చేసుకొని, అంటే ఈ ఈఎల్ఐ పథకానికి ఎలిజిబిలిటీ పొందిన వారు ఎవరైతే ఉంటారో ఫిబ్రవరి 15వ తేదీలోగా కంపల్సరీ మీకు సంబంధించిన ఒక యూఏఎన్ నెంబర్ ఉంటుంది, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది, దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. యాక్టివేషన్ చేసుకొని బ్యాంకు ఖాతాను ఆధార్ లింక్ దానికి అథెంటిఫికేషన్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు మాత్రమే మీరు దానికి ఎలిజిబిలిటీ అవుతారు, గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా మీరైతే ఈ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కానీ ఆధార్ కానీ ఆ యూఏఎన్కి అయితే యాక్టివేషన్ చేసి దానికి అథెంటిఫికేషన్ చేసి పెట్టుకోవాలి, లింక్ చేసి ఉండాలి కంపల్సరీ. ఈ మేరకు ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయంలో అదనపు ప్రొవిడెంట్ కమిషనర్ అనిల్ కుకే తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఉత్తర్వులు అయితే ఇచ్చారట తాజాగా, కంపల్సరీ చేసుకోవాలనుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈడీఎల్ఐ పథకానికి లింకు తప్పనిసరి. ఈపీఎఫ్ఓ చందాదారులకు బీమా పథకంలో భాగంగా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈడీఎల్ఐను అందిస్తుంది. పిఎఫ్ చందాదారుడైన ప్రతి ఉద్యోగికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. వివిధ కారణాలతో ఉద్యోగి మరణిస్తే గరిష్టంగా 7 లక్షల వరకు బీమా సదరు చందాదారుడి నామినీకి చెందుతాయి. సో ఈపీఎఫ్ఓలో మనకు ఒకటి నామినేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది. సో నామినేషన్ కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఎవరైతే ఈపీఎఫ్ఓలో చందాదారులుగా ఉంటారో ఆ నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ చేస్తేనే మీకు సంబంధించిన నామినీ ఎవరైతే పెట్టుకుంటారో, మీకు సడన్గా ఏదైనా జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు
మీరు లేనప్పుడు సంబంధించిన 7 లక్షల బీమా అనేది ఎవరైతే నామినీ పెట్టుకుంటారో వాళ్ళకైతే ఇది రావడం జరుగుతుంది. అది ఎప్పుడొస్తది, మీరు ఈ ఇనామినేషన్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. మీ ఈపీఎఫ్ఓ పోర్టల్లో చూసుకోవచ్చు. అది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తేనే మీకు ఎలిజిబిలిటీ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మంచి బెనిఫిట్ అనమాట ఈపీఎఫ్ఓలో చందాదారులు ఉన్న ప్రతి ఒక్కరికి. ఈ పథకం కింద పలు క్లెయిమ్లు, ఆధార్ సీడింగ్ లేకపోవడం, ఉద్యోగికి సంబంధించిన సరైన వివరాలు లేకపోవడంతో ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి ఈఎన్ యాక్టివేషన్ పూర్తి చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తుంది. అదేవిధంగా ఆధార్ సీడింగ్ ప్రక్రియ సైతం అత్యవసరంగా పూర్తి చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. నాకు కూడా తెలుసు అండి, ఈపీఎఫ్ఓలో ఏంటంటే కంపల్సరీ మీరు యూఏఎన్ యాక్టివేషన్ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, కొత్తగా ఎవరైతే ఎంప్లాయీస్ ఈపీఎఫ్ఓలో చందాదారులుగా చేరారనుకో 3 మంత్స్లో కంప్లీట్ చేసుకుంటే మీకు ఈడీఎల్ ఒక స్కీమ్ ఉంది కదా, అది అప్లికేబుల్ అవుతుంది. ప్లస్ మీ బ్యాంక్ అకౌంట్ దానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ అథెంటిఫికేషన్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత ఇనామినేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది. ఇనామినేషన్ కూడా చేసుకుంటే మీరు అందులో నామినీ పెట్టొచ్చు అనమాట. అంటే మీరు జాబ్ చేస్తున్న సమయంలో మీకు ఏదైనా సడన్లీ ఏమైనా జరిగినా కానీ మీరు లేనప్పుడు ఇనామినేషన్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి 7 lakhs ఏదైతే బీమా ఉంటుందో ఆ డబ్బులు అనేవి మీకు సంబంధించిన నామినీకైనా రావడం జరుగుతాయి. ఈ స్కీమ్స్ అన్ని ఎలిజిబిలిటీ కావాలంటే మీరు కంపల్సరీ మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో యాక్టివేషన్ చేసి ఉంచాలంటే ఫిల్ చేసి ఉంచాలండి. ఆధార్ అథెంటిఫికేషన్ కావచ్చు, బ్యాంక్ సంబంధించింది కావచ్చు, యూఏఎన్ యాక్టివేషన్ కావచ్చు. సో ఇవన్నీ కంప్లీట్గా మీరు అక్కడ చేసి ఉన్నప్పుడు మాత్రమే ఆ స్కీమ్స్ కన్నా మీరు ఎలిజిబిలిటీ అవుతారు టైంలోపు. సో తప్పకుండా చేసుకోండి. ఎవరైతే జాబ్ చేస్తున్నారో పిఎఫ్ కట్ అవుతుందో కంపల్సరీ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా? సో మంచి బెనిఫిట్, మిస్ చేసుకోకండి, మీరే లాస్ అవుతారు, ఓకేనా? సో నా వీడియోని ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరింత మంచి ఇలాంటి దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. దీని మీద మళ్ళీ పూర్తి మీ యొక్క వీడియో కూడా చేస్తా. ఈ నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలో మీరు కామెంట్ చేయండి. కావాలంటే చాలామంది ఒక 1000 likes కానీ కామెంట్స్ కానీ వచ్చినాయనుకో, ఆ ప్రక్రియ కూడా ఎలా చేయాలో నేను కూడా ఆ వీడియో చేసి మీకు పెడతా. ఈ నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు చేసి పెడతా, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.